శతకము. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశుల నార్జించుట పాడి కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే, సైన్యముల్ గూర్చుట శత్రు భయంబుకే, సాము నేర్చుటలెల్ల చావు కొరకే, దానమిచ్చుట మొందటి సంచితమునకే, ఘనముగా చదువుటల్ కడుపు కొరకే, ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ఉన్నత విద్యను సముపార్జించడం అన్నవస్త్రముల కొరకే, పశు పోషణ పాల కొరకే, సతిని పెండ్లాడడం సంసార సుఖానికే, పుత్రులను పెంచడం పుణ్యలోక ప్రాప్తి కొరకే, సైన్యాన్ని కూర్చుకోవడం శత్రువులను భయపెట్టుట కొరకే, సామునభ్యసించడం చావు కొరకే, దానమిచ్చేది రాబోయే జన్మలలో సుఖించుట కొరకే, గొప్ప చదువులన్నీ కుక్షి కొరకే, అన్యములైన కోరికలను వాంఛించక నిరంతరము నిన్ను భక్తి చేయడము ముక్తి కొరకే, ధర్మము అర్థము కామము మోక్షము అనిడి 4 పురుషార్థములలో ప్రథమ పురుషార్థము మోక్షమొక్కటే, మిగిలినవన్నీ మతాబుల కాంతులే. మోక్షమొక్కటే పూర్ణానందము, త్రివర్గముల ద్వారా లభించేవన్నీ క్షణికానందములే. అయినా ప్రాణంత వరకు అవే అఖండానందాలుగా మభ్యపెడుతూ ఉంటాయి. దూరపు కొండలు నునుపు అనే సామెత వచ్చింది అందుకే కదూ అని ఈ పద్య భావం.